అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ ప్రక్షాళనపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి జరిగే ప్రక్షాళనలో 5 మంత్రులను తప్పించబోతున్నారా? వారి స్థానంలో పాత కొత్త నేతలకు అవకాశం ఇవ్వబోతున్నారా? మరి మంత్రి పదవులను ఎవరెవరిని తప్పించబోతున్నారు? అలాగే అమాత్య యోగం ఎవరెవరికి కల్పించబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణ జరుపుతారన్న ప్రచారం జరుగుతుంది. తాజా పరిస్థితులను చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్లోగా మొత్తం ఎన్నికలను పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ జరిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ముఖ్యంగా 5 మంత్రుల్ని తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. వారి పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే వారిని తప్పించి పాత కొత్త కలయికతో కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ అవుతాయని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో 10 మంది వరకు కొత్త మంత్రులే ఉన్నారు. వీరిలో కొందరు మహిళా మంత్రులు సైతం ఉన్నారు. అందులో ఒకరిద్దరు మార్పు తప్పదని ప్రచారం సాగుతుంది. మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి అవుట్ అవుతారని, ఆయన స్థానాన్ని అదే జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేతో భర్తీ చేస్తారని చెప్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో 2 మంత్రుల్ని తొలగించడం ఖాయమని ప్రచారం సాగుతుంది. పనితీరు పరంగా కాకుండా రాజకీయంగానూ ఇద్దరిపై పెద్దగా పాజిటివ్ లేదని అంటున్నారు. అందుకే ఆ ఇద్దరిని పక్కన పెట్టి వారి స్థానంలో సీనియర్ నేతలకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇక రాయలసీమలో ఒకరిని మంత్రి పదవి నుంచి తొలగించి మరో సీనియర్ నేతతో భర్తీ చేస్తారని ప్రచారం సాగుతుంది. లేనిపోని వివాదాల్లో కొంతమంది మంత్రులు తలదూర్చుతున్నారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. తమ నియోజకవర్గాల్లో మద్యం, మట్టి మాఫియాలకు దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కానీ కొన్ని జిల్లాల్లో మంత్రులు స్వయంగా ఈ తతంగాన్ని నడుపుతున్నారట. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు పిలిచి వారిని కూడా ఇచ్చారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రావట్లేదు. దాంతో వారిని తప్పించాలని డిసైడ్ అయ్యారని చెప్తున్నారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీనియర్లతో కూడిన మంత్రివర్గం ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ ఆ అంచనాలు తప్పుతూ జూనియర్లతో మంత్రివర్గం ఏర్పాటు చేశారు చంద్రబాబు. దాంతో సీనియర్లు నారాజ్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వానికి సీనియర్ మంత్రుల సేవలు అవసరమని సీఎం భావిస్తున్నారట. అందుకే వారిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని చాలామంది సీనియర్లు ఆశల పల్లెకిలో ఉన్నారు. వీరిలో విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావుకు అవకాశం ఇస్తారని అంటున్నారు. మరోవైపు కేబినెట్లో జనసేన, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి జరిగే ప్రక్షాళనలో బీజేపీకి మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు జనసేనకు కూడా మరో మంత్రి పదవి లభించే అవకాశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి నాగబాబుకు మంత్రి పదవి దక్కొచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని అప్పట్లోనే నిర్ణయించినా వాయిదా పడుతూ వస్తుంది. దాంతో ఈసారి విస్తరణలో ఆయనకు తప్పక ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే సమయంలో జనసేన కోటాలో ఉన్న ప్రస్తుత మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద కేబినెట్ ప్రక్షాళనలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం, భవిష్యత్తు ఎన్నికల వ్యూహం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని సీనియర్లకు అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు హైకమాండ్ వద్దకు క్యూ కట్టినట్లు తెలుస్తుంది. అయితే వీరిలో ఎవరెవరికి అమాత్య యోగం దక్కుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నాయి పార్టీ వర్గాలు.